హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసేటట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఫస్ట్ మార్నింగ్ పొయ్యి మీద అయితే శనగలు పెట్టాను, ఓ పొయ్యి మీద అయితే రైస్ పెట్టాను, ఓ పొయ్యి మీద ఇడ్లీ పెట్టాను. ఇంకా పిల్లలకైతే ఇంకా పొటాటో ఫ్రై చేయాలి లంచ్ బాక్స్లోకి. పుదీనా టమాటా చట్నీ చేయాలి. నిన్న బయటికి వెళ్ళాను కదా, వచ్చినప్పుడు గోంగూర పుదీనా అవన్నీ తీసుకొచ్చనమాట. ఇంకా అదైతే బొంబాయి చట్నీ అయితే నైట్ చేసింది కొద్దిగా ఉంది, సరిపోదు. ఇంకా దాని తోడు కొంచెం పులుపులుగా అది చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకైతే పొటాటో ఒక అరటికే ఉన్నది, ఆ రెండు కలిపి ఫ్రై అయితే చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి. బాబుకి అయితే రాగిజావ కాసాను, వాడికి టిఫిన్ పెట్టి రాగిజావ ఇద్దామని చెప్పేసి. ఇంకా వాడికి హెల్త్ ఇంకా అలాగే ఉంది, కానీ వెళ్ళిపోతున్నాడు అనమాట. రెస్ట్ తీసుకో డాడీ అంటే వినట్లేదు. ఇంకా రాగిజావ కాసాను, పుదీనా టమాటా చట్నీ అయితే చేశాను. అది వీడియో తీసాను అనుకున్నాను కానీ తీయలేదు, అది కూడా నేను ఫుల్గా ఏం తీయలేదు, ర్యాండమ్గా తీసాను అనమాట. ఇంకైతే బాబుకి అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను. కొద్దిగా బొంబాయి చట్నీని కొద్దిగా ఈ పుదీనా టమాటా చట్నీ వేసుకుని తింటున్నాడు వాడు. ఇంకా రాగిజావ కూడా తాగు డాడీ అని చెప్తున్నాను. సరే అన్నాడు. వాడికైతే శనగలో కీరాకతే రెడీ చేసి పెట్టేశాను బాక్స్ అయితే. నైట్ ఏమైందంటే లంచ్ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. నిన్న శనగను పెట్టించాను కదా, ఆ బాక్సు నైట్ వాడు లంచ్ బాక్స్ ఇస్తున్నాడు డిష్ వాషర్లో పెడదామని చేయి జారిపోయి నా చేతిలోంచి బాక్స్ పగిలిపోయింది, చిన్నది పలకలది బాక్స్ అయితే. ఇంకా ఈ బాక్స్లో అయితే వేసానమాట. ఇంకా పాపకైతే మామూలుగా విడివిడిగా పెట్టాను, బాబుకి అయితే కలిపేసి పెట్టాలి, వాడు కలుపుకోడు. పాపకైతే విడివిడిగా పెట్టాను, తను అక్కడ కలుపుకొని తింటుంది అన్నమాట. వాడికి అయితే రాగిజావ మా అమ్మ అయితే ఒక 3 ఇడ్లీలు ఒక 4 ఇడ్లీలే తింటుంది, ఎక్కువ తినట్లేదు. సరే అని 3 వేసాను, కావాలంటే మళ్ళీ వేయచ్చని. వీడికైతే కలిపేసాను. ఇంకా నోటికి కొంచెం చవగా ఉంటుంది, నోరు బాగాలేదు అంటున్నాడు కదా అని కొద్దిగా నిమ్మకాయ పచ్చడి అయితే పైన పెట్టానమాట, ఇంకా తింటాడని చెప్పేసి. ఇంకైతే పిల్లలు వెళ్ళాక నేనైతే టిఫిన్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. స్నానం చేసాను ముందు, ఎందుకంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలని చెప్పేసి. నేను స్నానం చేసేసి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా గిన్నెలు అయితే లోడ్ చేసేస్తున్నాను. దాని పని అది చేసుకుంటుంది. మా హస్బెండ్ వచ్చే టైంకి ఇంకా ఇల్లంది శుభ్రం చేసుకోవాలి. ఇంకా పొటాటో ఫ్రై అయితే కొద్దిగా ఉంది, ఏదైనా కోడిగుడ్డు కూర ఏమన్నా వేయమంటారా లేదంటే చూడాలి. అదే చింతకాయలు ఉన్నాయి కదా, చేపలు తీసుకురా వండుదాము అని చెప్దాం అనుకున్నాను. మా హస్బెండ్ అయితే నాకు కొంచెం ఫేవరిష్గా ఉన్నది వద్దులే అని అన్నారు. ఇంక సరే మళ్ళీ తింటారు అన్నం, లేకపోతే లేదు టిఫిన్ పెట్టొచ్చులే అన్నట్టుగా. ఇంకైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గిన్నెలు అయితే లోడ్ చేసేస్తున్నాను. బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను, బట్టలు అయితే అవుతున్నాయి. వాతావరణం కొంచెం క్లౌడీగా ఉన్నది. అసలు రోజు 4 వరకు అన్న ఎండ వచ్చేది, కొద్దిగా 4 నుంచి వర్షం వచ్చేది. ఈరోజు అయితే ఇంకా 11 నుంచే స్టార్ట్ అయిపోయింది, తుప్పర అలా పడుతూనే ఉన్నది. మరి బట్టలు ఆరుతాయో ఆరవో తెలీదు. బట్టలు అయితే వేసేసాను, ఉతికేస్తే ఎలాగన్నా ఆరబెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా గిన్నెలు అయితే లోడ్ చేసేస్తున్నాను. ఇడ్లీ పిండి అయితే నైట్ ప్రిపేర్ చేసాను కదా నిన్న మధ్యాహ్నం, అదైతే నైట్ వేసుకున్నాం, పొద్దున్నే వేసుకున్నాం. ఇంక ఇడ్లీ పిండి అయితే అయిపోయింది అన్నమాట. ఇంకా సాయంత్రం పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ ఇడ్లీ పెట్టాలంటే ఇడ్లీ పిండి అయితే లేదు. ఇంకైతే నేను ఇడ్లీ పిండి రెడీ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఇంకా డిష్ వాషర్లో గిన్నెలన్నీ పెట్టేశాక ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్గానే ఉన్నది, పొద్దున్న కొద్దిగా వంట చేసినట్టు కొద్దిగా లైట్గా కొంచెం పడుతుంది కదా, ఇంకా అవన్నీ నీట్గా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకెలాగా షింక్ ఖాళీ అయిపోయింది. ఇంక డిష్ వాషర్లో గిన్నెలన్నీ పెట్టేశాక ఇంకా స్టవ్ దగ్గర కూడా తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక తుడిచేసాను. ఇంక ఇడ్లీ పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే పచ్చడి ఉంది. ఇడ్లీ కాకుండా ఈరోజు పాస్తా కానీ ఏదన్నా చేద్దాము అనుకున్నాను, కానీ ఇడ్లీకి పుదీనా టమాటా చట్నీ చేశాను కదా మార్నింగ్, పచ్చడి అయితే ఉన్నది. పిల్లలన్నా మా హస్బెండ్ అన్నా మరి టిఫిన్ చేస్తారు కదా, ఇంక ఇడ్లీ పిండి అయితే రెడీ చేసుకుంటే మంచిది. కొద్దిగానే ఉంది, సరిపోదు. ఇంక అన్నట్టుగా కొద్దిగా అయితే మళ్ళీ రెడీ చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ ఈవినింగ్ వచ్చి టిఫిన్ చేసేస్తే ఇంకా అయిపోతుంది. ఇంకా పచ్చడి ఉంటుంది కదా, ఇంకా పిండి ప్రిపేర్ చేసి రెడీగా ఉంటే టైంకి వండొచ్చు కదా ఏదన్నా అన్నట్టుగా రెడీ చేస్తున్నాను అనమాట. ఎక్కువ రెడీ చేయట్లేదు. మా వాళ్ళు ఎలా అంటే ఎక్కువ రెడీ చేసి పెట్టుకున్నాను అనుకో, ఆ మూమెంట్లోనే మాకు బోర్ కొట్టేసింది, మాకు తినబుద్ధి వేయట్లేదు అంటారు. అందుకే రోజుకి ఒక కప్పే ప్రిపేర్ చేస్తున్నాను, కావాలంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెష్గా. ఇంక ఇప్పుడు ప్రిపేర్ చేసినా కూడా నైట్కి పులవదు, మామూలుగానే ఉంటుంది. రేపు పొద్దునకి పులుస్తుంది.
నైట్ మా పిల్లలు ఇడ్లీలు గట్టిగా ఉన్నాయన్నారు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నమే కదా కలిపాను. మార్నింగ్‌కి మళ్ళీ మెత్తగా ఉన్నాయన్నారు. బాగా ఊరి కొద్దిగా పర్మినేట్ అయ్యింది. అందువల్ల మెత్తగా వచ్చినాయిమాట. అయితే ఇంక ఇడ్లీ ఒక కప్పుకి 2 కప్పులు నూకైతే నానబెట్టేసుకున్నాను. ఒక 3 టైమ్స్ అయితే వాటర్ మార్చేసి ఇంకా నానాక అయితే ఇడ్లీ అయితే నూకైతే పిండేసుకొని ఇందులో కలిపేస్తున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసి కొద్దిగా కలిపేసి కొంచెంసేపు మూత పెట్టేస్తాను. ఇప్పుడైతే టైము 11:00 అయ్యింది. ఇంక ఇప్పుడు కలిపేసి పెట్టేస్తే మధ్యాహ్నం వరకు సాయంత్రం 6, 7 వరకు బాగా నానుతుంది కదా అన్నట్టుగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కలపడం మర్చిపోయానంటే ఇంకా సాయంత్రం మన మధ్యాహ్నం ఎప్పుడు ప్రిపేర్ చేసినా సాయంత్రం టిఫిన్కి అయితే అందదు పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే ఇంక ఇది చేసేస్తున్నాను 11:00కి. ఇంక ఇది కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అనుకో, మా హస్బెండ్ వచ్చాక ఇంకా చూస్తాను, ఫిష్ తెమ్మని చెప్తాను, ఫోన్ చేస్తాను, తెస్తే చేపల పులుసు పెడతాను చింతకాయలు వేసి. లేదంటే కనుక కొద్దిగా పొటాటో ఫ్రై ఉంది. ఇంకా నేనైతే పనులన్నీ అయిపోయాక జాంకాయ కట్ చేసుకున్నాను. నిన్న కోటి వెళ్ళాను కదా, అక్కడ జాంకాయలు తీసుకున్నాను అనమాట, ఒక 1/2 కిలో. ఇంకా జాంకాయ కట్ చేసుకుని కొద్దిగా ఉప్పు కారం అయితే వేసుకుని తింటున్నాను అనమాట. బాబుకి అయితే డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను, ఒకవేళ ఈవినింగ్ వచ్చాక జ్యూస్ తాగుతానంటే జ్యూస్ చేసి ఇద్దామని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.